ఓం నమో వెంకటేశాయ. వైకుంఠం ద్వారా దర్శనానికి సంబంధించి టీటీడీ ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అయితే భక్తులకు ఒక విజ్ఞప్తి, టీటీడీ ఇచ్చిన సమాచారాన్ని చూసి వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీని చూసి భక్తులు ఫాలో కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా వచ్చే ప్రతి భక్తులకు కూడా వసతి సదుపాయం చేయడం జరిగింది, అన్నప్రసాదాన్ని చేయడం జరిగింది. అలానే టాన్సరింగ్ కానీ, అలానే ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే దర్శనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ 3 రోజులు ఈ డ్రిప్ ద్వారా వేసిన స్లాట్ ప్రకారం రావాలి. తర్వాత స్లాట్ లేని వాళ్ళు 2వ తారీఖు నుంచి టీటీడీ ఇచ్చిన సమాచారం, భక్తులు వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకొని సమాచారం ఎప్పటికప్పుడే ఇస్తాం. ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది అందరికీ సంబంధించిన పండగ. అందరూ కూడా భక్తిభావంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్లాన్ కానీ దర్శనం కానీ ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. టీటీడీ ఇచ్చే సూచనలను దృష్టిలో పెట్టుకొని భక్తులు అందరూ కూడా మిగతా భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా చాలా భక్తిభావంతో వచ్చాం. కలియుగ వైకుంఠంలో ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో మెలగాలి. స్లాట్ ఉండేవాళ్ళు స్లాట్ ఉన్న టయానికి రావాలి. స్లాట్ లేని వాళ్ళు 2వ తారీఖు టీటీడీ ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని 8వ తారీఖు దాకా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరం కూడా సంబంధించిన పండుగను అందరూ కూడా భక్తి భావంతో చేయాలి. అలానే మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరికి కూడా బాధ్యత ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది, ఎదుటి వారి పట్ల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. టీటీడీ అన్ని రకాలుగా కూడా గేరప్ అయింది. అందరూ ఆఫీసర్స్ కూడా ఒక టీమ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ టీటీడీ ఎఫర్ట్స్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.